హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ తమిళలో చూసా అంటారు. మన శ్రీకాకుళంలో రీసెంట్గా ఒక ఎగ్జిబిషన్ పెట్టారు 80 ఫీట్ రోడ్లో. సో దానికి సంబంధించిన వ్లాగ్ ఇదంతా. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు జెడ్పీ కలెక్టర్ ఆఫీస్ అటు సైడ్ ఉంటే సో 80 ఫీట్ రోడ్ ఎండింగ్లో అనమాట ఈ ఎగ్జిబిషన్. లేదు ఓబిఎస్ 7 రోడ్ ఆర్ ఇంకేదైనా సిటీ నుంచి వస్తుంటే మాత్రం 80 ఫీట్ రోడ్ స్టార్టింగ్లోనే ఉంటుంది. బయట నుంచి చూడడానికి కొంచెం చిన్నగానే అనిపించింది. సో లోపల అసలు ఏమున్నాయి, నిజంగా వర్తా కాదా, వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో దట్ మీకు క్లియర్గా అంతా అర్థమైపోతుంది. బయట నుంచి చూడడానికి అయితే ఇలా ఉండింది అనమాట. మంచి కలర్ఫుల్గా అంత సెటప్ అంతా కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాము. ఎంట్రీ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఒక మాన్యుమెంట్ స్ట్రక్చర్ ఏదో పెట్టారు, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ అని నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ చేసేయండి. దాని తర్వాత సైడ్కి ఇట్లా మంచిగా ప్లాన్స్ పెట్టారు. టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్. టికెట్స్ పడేయద్దు, లోపల లక్కీ డ్రా ఉంటుంది, అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ మనకి ఎంటర్ అవ్వగానే లోపల ఇట్లా ఒక బ్రిడ్జ్ స్ట్రక్చర్ ఉంది అండ్ సైడ్కి కొన్ని స్టాల్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టాల్లో అయితే కొన్ని బేసిక్ గేమ్స్ ఉన్నాయన్నమాట, చిన్నపిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. దాని తర్వాత ఇందాకలా చెప్పాను కదా లక్కీ డ్రా అని చెప్పి, ఫామ్ ఫిల్ చేసి ఒక పేపర్ ఇచ్చారనమాట. పక్కనే ఒక ఫోటో గ్యాలరీ కూడా అరేంజ్ చేశారు. సో చాలా డిఫరెంట్ ఫొటోస్ ఉన్నాయి, లైక్ యానిమల్స్ దగ్గర నుంచి ఒక జోకర్ ఫోటో ఉండింది. దాని తర్వాత ఏదో ట్రీస్ అని, గేమ్స్ రిలేటెడ్, సో ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఎస్పెషలీ చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇందాక బ్రిడ్జ్ చెప్పాను కదా ఎంట్రన్స్, సో ఇప్పుడు దీని మీద నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఈ సెటప్ ఎస్పెషలీ నాకు బాగా నచ్చింది, లైక్ ఫ్రంట్ సెటప్ కన్నా. సో లైక్ కొంచెం రియలిస్టిక్గానే అనిపించింది. సో లోపలికి ఎంటర్ అయ్యాక మనకి ఓవరాల్గా వ్యూ అయితే ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇందులోకి ఎంటర్ అవ్వగానే ఇందాకలా ఒక టికెట్ మనం లక్కీ డ్రా దగ్గర ఇచ్చేసాం కదా, ఇంకో టికెట్ కూడా ఉంటుంది. సో అది మళ్ళీ ఇక్కడ ఫిల్ చేసి ఇంకొక లక్కీ డ్రా అనమాట ఇది, ఇందులో వేసేయాలి. ఐ థింక్ ఇట్స్ జ్యువెలరీ రిలేటెడ్. ఇంకా స్టాల్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అయితే యాక్సెసరీస్ రిలేటెడ్ ఒక స్టాల్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 5, 10, 15, 20, 50, 100 ఆ రేంజ్ వరకు వెళ్తాయి ప్రొడక్ట్స్. తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని క్వాలిటీ చాలా బాగున్నాయి, బట్ కొన్ని అయితే అస్సలకే బాగాలేదన్నమాట. సో బాగా ఎంచి 2-3 సార్లు చెక్ చేసి అప్పుడు తీసుకోండి. కలెక్షన్ అయితే ఓవరాల్గా ఇట్స్ గుడ్, ఇట్స్ రియల్లీ నైస్. కొన్ని క్వాలిటీ చాలా బాగున్నాయి. 10 రూపీస్కి అలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయమన్నమాట. అంత బాగున్నాయి. నేను కూడా కొన్ని క్లిప్స్ అవి తీసుకున్నాను. సో ఒకసారి తీసుకునేటప్పుడు బాగా చూసి తీసుకోండి. అండ్ లైటింగ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. దాని తర్వాత ఇక్కడ కొన్ని నెక్లెసెస్ అండ్ పెండెంట్ చైన్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి అనమాట. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సో ఈ పర్టికులర్ స్టోర్లో ఓవరాల్గా అంత బాగానే ఉంది, కానీ నాకు బ్యాంగిల్స్ పెద్ద కలెక్షన్ ఏమి అనిపించదు, రెగ్యులర్గా ఉండేవే ఉన్నాయి. అండ్ దెన్ వీ హ్యావ్ నెయిల్ పాలిషెస్. అండ్ ఇది గుర్తుందా, చిన్నప్పుడు మనం స్టిక్కర్స్ పెట్టుకునే వాళ్ళం కదా, కలర్స్, అది కూడా ఉండింది. సో క్యూట్గా అనిపించింది. ఇయర్ రింగ్స్ ఈ స్టాల్లో అయితే పెద్ద కలెక్షన్ ఏమి అనిపించలేదు. చిన్న షాప్స్లో ఆర్ఎల్ స్ట్రీట్లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి, పెద్ద గ్రేట్గా ఏం అనిపించలేదు. టు మై సర్ప్రైజ్ విఆర్ ఉండింది. ఇట్స్ 100 రూపీస్. సో చాలామంది అయితే ఎంజాయ్ చేశారు. పక్కనే టాటూస్ కూడా, డిపెండింగ్ అపాన్ టాటూ ప్రైస్ వేరీస్ అనమాట. దాని తర్వాత 360 డిగ్రీస్ వీడియో ఉంది. సో జనరల్లీ మనకి పెళ్ళిళ్ళు గట్రా పెడతా ఉంటారు కదా, సో ఇక్కడ కూడా పెట్టారు. ప్రైస్ నాకు గుర్తులేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ప్రెటీ రీజనబుల్ అనుకుంటాను. దాని తర్వాత పక్కనే స్టాల్స్ వచ్చేసి ఇవి చిన్నపిల్లలకి బొమ్మలు అనమాట. డిఫరెంట్ ఉన్నాయి. కొన్ని అయితే చాలా యూనిక్గా అనిపించాయి నాకు. స్టేషనరీ స్టాల్ అనమాట. ఇందులో చిన్నప్పుడు మనం యూస్ చేసే చాలా వెరైటీస్ అన్నీ ఇక్కడ కనిపించాయి. చాలా బాగున్నాయి అండ్ అన్నీ రీజనబుల్ ప్రైసెస్కే ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ మసాలాస్ 20 రూపీస్కే అంట. అంటే ఏ ప్యాకెట్ తీసుకున్నా 20 రూపీసే. ఏదైనా తీసుకునే ముందు ఒకసారి క్వాలిటీ చూసుకోండి. కొన్ని అయితే బాగున్నాయి, లైక్ చెర్రీస్ అవి చాలా బాగున్నాయి, మసాలా కూడా. దాని తర్వాత యాజ్ యూజువల్ మనకి ఎగ్జిబిషన్స్ అనగానే కీ చైన్స్ కదా, సో చాలా వరకు కస్టమైజ్ చేసి వెంటనే ఇచ్చేస్తున్నారు. ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. ఇంకొక స్టాల్ కూడా సేమ్ మళ్ళీ యాక్సెసరీసే ఉన్నాయి. సో ఇందాక చూపించడానికన్నా ఇంకొన్ని ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ. ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్స్ లైక్ బాగుంటుంది అనమాట. లైక్ ముందు కన్నా చాలా బాగుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ బ్రాండెడ్ ఏం లేవు, బట్ రెగ్యులర్ స్ట్రీట్ షాపింగ్లో ఉండేవే ఉన్నాయి. బట్ కలెక్షన్ వైజ్ ముందు షాప్ కన్నా దిస్ ఈజ్ లైక్ వే టూ కూడా అనమాట. దాని తర్వాత ఇక్కడ చిన్నప్పుడు మనం వాటర్ బాల్స్ అవి వాడేవాళ్ళం కదా, అవి డిఫరెంట్ మాస్క్లు, ఏవో పిల్లలకి గేమ్స్ కొంచెం ఎక్కువ ప్రైస్వి అవన్నీ ఈ స్టాల్లో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా నాకైతే ఈ స్టాల్లో కొంచెం బెటర్ అనిపించాయి ముందు కన్నా. ఇంకా గేమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ వీ హ్యావ్ షూటింగ్, ఇది 50 రూపీస్. దాని తర్వాత వాలీబాల్ గేమ్ ఉంది. ఇది కూడా ఒక బాల్ వచ్చేసి 40,
3 బాల్స్ వచ్చేసి 100. హానెస్ట్లీ వీ ఆల్ నో ఇట్స్ అ బిగ్ స్కామ్. సో బట్ స్టిల్ డాడీ ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేశారనమాట. సక్సెస్ఫుల్లీ అట్ట ఫ్లాప్, అస్సలు గెలవలేదు. దాని తర్వాత రింగ్ స్టాల్ అనేది, ఇది కూడా 50 రూపీస్ అనమాట. కానీ ఆబ్వియస్లీ గెలిచినా కూడా అంత వర్తీ ప్రొడక్ట్స్ ఏం లేవు. దాని తర్వాత ఈ బాల్స్ గేమ్ ఉండింది. సో సర్లే 50 రూపీస్ పెడితే ఏదో ఒకటి ఐటమ్ వస్తుంది కదా అని చెప్పి ఇంకా ఆడామన్నమాట. సో అన్నీ ఆడేసాక 6 బాల్స్ ఇచ్చారు, ఇది కూడా 50 రూపీసే. మొత్తానికి ఆడగా వాళ్ళు ఫైనల్గా వచ్చింది అయితే ఈ డబ్బా. దాని తర్వాత డాడీ వచ్చాక నేను కూడా ఆడతాను అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. మిగతా గేమ్స్తో కంపేర్ చేస్తే అట్లీస్ట్ 50 రూపీస్ పెట్టినందుకు ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఐటమ్ ఏదైనా వస్తుంది కదా. సో ఆ మైండ్ సెట్తో ఆడామన్నమాట. సో 2 టైమ్స్ ఆడాము, ఏవో 2 గిఫ్ట్స్ వచ్చాయి. దాని తర్వాత ఇది మళ్ళీ ఇంకొక బాల్ షూటింగ్. సో ఒక బాల్తో అన్నీ పడేస్తే 2000 ఇస్తాడంట క్యాష్. పక్కనే ఆర్చరీ ఉండింది. నాకు ప్రైస్ గుర్తులేదు, ఐ థింక్ ఇట్స్ 50 ఆర్ 100. కాకపోతే ఏంటంటే 4 ఇస్తాడనమాట, అంటే 4 ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ ఎల్లోకి మాత్రమే అది వెళ్ళి హిట్ అవ్వాలి, మిగిలిన ఏ కలర్స్కి హిట్ అయినా కూడా వాడు కన్సిడర్ చేయడం అనమాట. ఒకటి హిట్ అయితే ఒక గిఫ్ట్ ఉంటుంది, అలాగే 2 హిట్ అయితే గిఫ్ట్, 3, 4 అలా ఎన్నిసార్లు హిట్ అయితే అన్ని డిఫరెంట్ గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. అయితే చాలా కాన్ఫిడెంట్గా ఏం రాలే డాడీ, వద్దు అది ఇది అంటే, లేదు ట్రై చేద్దాము, అయితే అయింది లేకపోతే లేదు అని చెప్పి అన్నారనమాట. నేనైతే వీడియో తీయడం కూడా అసలు ఇష్టం లేదు, ఎందుకు అవ్వని దానికి అని బట్టి. బట్ సక్సెస్ఫుల్లీ ఎల్లో హిట్ అయింది ఒకటి. సో ఒక మంచి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. అండ్ ఇంకా చిన్నపిల్లల విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఒక కార్, దాని పక్కనే ఏరోప్లేన్ అండ్ ఇది కూడా ఉండింది అనమాట. సో యూజువల్గా మనకి అన్ని ఎగ్జిబిషన్స్లో ఉండేటట్టే బ్రేక్ డాన్స్, జైన్ పిల్, కొలంబస్ కూడా ఉన్నాయి. అన్నీ 60 రూపీస్, సమ్వేర్ 60, 50 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు కూడా మ్యాక్సిమం అదే ప్రైసింగ్లో ఉన్నాయి. సో ఇదన్నమాట గేమ్స్ విషయానికి. అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మంచూరియా, లైక్ నూడిల్స్, చాట్ అండ్ పానీపూరి ఏ తీసుకున్నా 60 రూపీస్ అని అంట. మంచూరియా ఏమంతా బాగాలేదు, లైక్ ప్రెటీ యావరేజ్. నూడిల్స్ ఓకే ఫైన్, బట్ క్వాంటిటీ అయితే చాలా చాలా తక్కువ ఆబ్వియస్లీ. అండ్ అప్పడం మిర్చి బజ్జీ ఉండింది. మిర్చి బజ్జీ 3 వచ్చేసి 50 రూపీస్ అంట. అసలు ఆనియన్ స్టఫింగ్ కూడా ఇవ్వలేదు, యావరేజ్గా ఉంది. అండ్ మిగిలిన స్టాల్స్లో వాటర్ బాటిల్, డ్రింక్స్, అలానే యూనో రాజమండ్రి వారి రోజ్ మిల్క్, ఐస్ క్రీమ్ అండ్ కొన్ని స్టార్టర్స్ ఏవో ఉన్నాయి. ఓవరాల్గా అన్నీ జస్ట్ నార్మల్గానే ఉన్నాయి, అంత గ్రేట్గా లేవు. నా ఎక్స్పీరియన్స్లో ఏంటి అని అంటే, లైక్ జస్ట్ లైక్ అదర్ ఎగ్జిబిషన్స్ లానే ఇది కూడా ఉండింది, బట్ ఇంకా చాలా తక్కువే ఉన్నాయన్నమాట స్టాల్స్ అవన్నీ. సరదాగా అలా వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవాలంటే పర్లేదు.